మీకు అందరికీ వందనాలు. నా పేరు అనుపమ. వేంగడ అనే ప్రాంతము. అది చాలా ఎత్తైన ప్రదేశము. 35 ఎటువైపు వెళ్ళినా 35 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. ఇల్లు ఇచ్చారు, చిన్న రూము. ఆ రూమ్లోనే ఒక పక్క మంచం, చిన్న నార మంచం, ఒక పక్కన పొయ్యి, ఒక పక్కనేమో అక్కడే బైబిల్ చదువుకోవడానికి, అన్నిటికీ అదే అనమాట. ఎవరు వేరే వాళ్ళకి సహాయం చెయ్యరు, ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు. మాకు కర్రలు ఇచ్చేవారు కాదు, గినిప్పి కూడా ఇచ్చేవారు కాదు, ఏమి ఇచ్చేవారు కాదన్నమాట. మేమే అడవికెళ్ళి కర్రలని మోపు కట్టుకొని అది తల మీద పెట్టుకొని తెచ్చుకునే వాళ్ళం. ఆసారి అగ్గిపెట్టి మర్చిపోయారు, అన్నీ పెట్టారు కానీ అగ్గిపెట్టి మర్చిపోయారు. ఆ పొయ్యి ముట్టించుకోవడానికి అగ్గిపెట్టి లేదు. ఇంకా మళ్ళా 35 కిలోమీటర్లు దిగి వెళ్ళి అక్కడ కొనుక్కొని రోడ్ పాయింట్కి వచ్చి మరి అగ్గిపెట్టి కొనుక్కొని మా వారు తిరిగి వచ్చారు. మరి ఒకే రోజు అప్ అండ్ డౌన్ అలా చేయగానే అది చాలా అలసిపోయి 3 రోజులు మరి మంచమే పడిపోయారు, ఇంకా లేవలేక. అలాగే నడిపిస్తూ ఉన్నప్పుడు ఒకసారి భయంకరమైన అరుపు వినిపించింది. మేము ఒకరికొకరు ముఖాలు చూసుకొని మరి పిల్లలకి ఆ సంగతి చెప్పలేదు, ఎందుకంటే అది చాలా ప్రశ్నలు వేస్తారు చిన్నపిల్లలు కదా. మనసులో ప్రార్థన చేసుకుంటూ మరి దాక్కోవడానికి కానీ పారిపోవడానికి కానీ అవకాశం ఉండదు, అది అలా నడుచుకెళ్ళడమే. మేము అతను ఏంటంటే చెప్పాడు, అయ్యగారు ఇక్కడ చూడండి, ఇది పులి ఇప్పుడే ఈ కొండ దిగి ఈ లోయలోకి నీళ్ళు తాగడానికి వెళ్ళింది. అలా తిరిగి వస్తున్నప్పుడు కొండ పక్క నుండి వస్తాము, కొండ గట్టు మీద పిల్లల ఎలుగుబంటి, ఎన్నో ప్రమాదాలు, మనుషులను ఎత్తుకెళ్ళిపోతారు, ఏవైనా కొత్త బ్రిడ్జులు చేస్తే డరబలు ఇస్తారు. కానీ మాకు ఆ విషయాలు తెలియవు, మేము దేవుని పని మీదే ఉన్నాం కాబట్టి ఆ దేవుని పని మీద అలా నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఒకసారి ఏమైందంటే కొండలు అలా దిగి 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 నా పాదాలు బాగా అలసిపోయాయి, దాటలేక తన్నేసుకున్నాను. నా కుడి పాదం జాయింట్ ఇలా ఊడిపోయి నా పాదం ఇలాగా మడతపడిపోయింది. మా బాబు నాకు కడుపులో ఉన్నప్పుడు బాగా కొండలన్నీ తిరిగేశాను. తిరిగేయడం వల్ల చాలా సీరియస్ అయింది 7వ నెలలో. అప్పుడు నన్ను మోసుకొని అరకు వ్యాలీ హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. మాకు గుర్రం కొన్నారు, గుర్రం మీద పిల్లల్ని పట్టుకొని వెళ్ళేవాళ్ళము. నేను కూడా గుర్రం మీదే, పిల్లలు లేనప్పుడు నేను ఎక్కేదాన్ని. అలాగా గుర్రం మా ఇంట్లో ఉండేది. మరి ఆయన బాగా తాగేసి దెయ్యం పట్టిందో ఏంటో బలవంతాన్ని కొట్టి కొట్టి చంపేశాడు. ఈ కావిళ్ళు వేసుకొని మరి పిల్లల్ని తీసుకొని మేము సేవకి అలాగ అడవుల్లో వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడు ఒకసారి వెళ్ళారంటే మళ్ళీ 15 రోజులకే మళ్ళీ తిరిగి రావడానికి వీలు పడుతుంది అనమాట. చీకట్లో వస్తే పెట్రోమాక్స్ లైట్ పట్టుకొని వస్తాము. అది కానీ మధ్యలో పడిపోయింది అంటే ఇంకా మరి మాకు కట్టిక చీకటి, ఘాటి, దారి తెలియదు. ఏ అడుగైనా కొంచెం పక్కకేసామంటే లోయలో పడిపోతాం. ఎలీషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అందరికీ వందనాలు ప్రభు పేరట. మరి నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. మా నాన్నగారు తణుకు ఆనందరావు గారు, అమ్మగారు తణుకు సౌశల్యాబాయి గారు. మేము 4 పిల్లలం. ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు ఉన్నారు, నేనే పెద్దదాన్ని. నేను చిన్నప్పటి నుంచి కూడా ప్రభు అంటే నాకు చాలా ప్రేమ. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ప్రభు నన్ను సంధించారు. అప్పుడు ప్రభువుకి మరి నన్ను నేను అప్పచెప్పుకున్నాను. ప్రభు నా సొంత రక్షకునిగా అంగీకరించాను. నిజమైన నేను ఇన్నాళ్ళు ఏదో విశ్వసించేదాన్ని కానీ నిజంగా ప్రభువుని అంగీకరించింది నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మే 5వ తారీఖు 1972 సంవత్సరంలో ప్రభువుని నేను అంగీకరించి నా జీవితం అంతా ఆయనకు అప్పచెప్పుకున్నాను. నా పాపాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకున్నాను. ఆయన నన్ను క్షమించారని ఆ నిశ్చయత కలిగిన తర్వాత నా భావి జీవితం అంతా కూడా ఆయనకి అప్పచెప్పుకున్నాను. నేను ఆ చదువైన తర్వాత మరి ఉద్యోగం చేయాలా, మరి సేవ చేయాలా, మరి వివాహం చేసుకోవాలా వద్దా, ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రభు చిత్త ప్రకారమే నేను చేస్తానని ప్రభు చిత్తానికే నేను అప్పచెప్పుకున్నాను. నాకు చేసుకోబోయే భర్త దేవుని చిత్తంలో ఉండాలి, మరి నాకు పుట్టబోయే పిల్లలు దేవుని చిత్తంలో ఉండాలని ఆ 17వ సంవత్సరంలో నేను ఆ దినాన్నే ప్రభుకి సంపూర్ణంగా నా జీవితాన్ని సమర్పించుకున్నాను. తర్వాత నాకు 20వ సంవత్సరం వచ్చినప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. మరి నాకు వివాహం జరిగింది. నా భర్త గారు జార్జ్ ఎర్నెస్ట్ స్టీవెన్సన్ గారు. ఆయన దేవుని సేవకి సమర్పించుకొని ఆ కొండ ప్రాంతాల్లో సేవకి ఆయన ఉన్నారు.
మరి ఆ సమయంలో నేను నా భర్తతో పాటు సేవకి, కొండ ప్రాంతపు సేవకి వెళ్ళిపోవడానికి ముందు నేను వారం రోజులు ఉపవాసం ఉండి దేవునిలో కనిపెట్టి, దేవుడు నాకు పిలవాలి, దేవుని పిలుపు అందుకొని సేవలోకి రావాలి. ఎందుకంటే అది చాలా కష్టమైన సేవ. నేను చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు మరి మేము క్యాంపులకు వెళ్ళేవాళ్ళం, సువార్త క్యాంపుకి. ఆ ప్రాంతాలు తెలుసు, చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితినైనా దేవుని మీద ఆధారపడి నేను జయించడానికి వీలుగా ఉండేలాగా మరి దేవుడు నాతో మాట్లాడాలి, నన్ను పిలిచి పంపించాలి అని దేవుని దగ్గర నేను మొరపెట్టుకున్నప్పుడు మరి 1975 మే 20వ తారీఖున ప్రభు నన్ను మరి పిలిచారు. ఎలాగంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత మరియకి కనబడతారు, మగ్దలేనే మరియకి. మరి పోల్చుకోదు, అప్పుడు మరియా అని పిలుస్తారు ప్రభు. అలాంటి పిలిచి తన శిష్యులకి సువార్త ప్రకటించమని నేను అప్పచెప్తారు పని. ఆ సందర్భంలో అక్కడ మరియా అన్న మాట 3 అక్షరాలతో ఉంటే నాకు 4 అక్షరాలు కనిపిస్తున్నాయి. అక్కడ నేను చదువుతున్నప్పుడు నా పేరు అనుపమ. ఆ అనుపమ అనే పేరు అక్కడ కనిపిస్తుంది. ఇదేంటి, నేను ఏమో బైబిల్లో నేను ఇలాగ తప్పు చదువుతున్నానేంటి అని చెప్పి కళ్ళు నిలుపుకొని చదివి, మళ్ళీ కళ్ళు కడుక్కొని వచ్చి చదివి, ఏ చదివినా నాకు ఆ పేరు అక్కడ కనిపిస్తుంది. కనిపించినప్పుడు నేను చాలా భయపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మరొక వాక్యం ప్రభు నాకు ఇచ్చారు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనం. నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని చెప్పి ప్రభు నన్ను పేరు పెట్టి పిలిచారు. అదే అధ్యాయంలో నీ మంచు తొలగిపోయినట్లు నీ పాపాలు, మబ్బు తొలగిపోయినట్లు నీ దోషాలన్నీ నేను కడిగి వేశాను, నేనే నా చిత్తానుసారంగా నిన్ను క్షమించానని చెప్పి దేవుడు మాట్లాడారు. అది కాకుండా నీకు ఇంకా ధైర్యం చాలట్లేదు, ఇంకా నువ్వు నమ్మట్లేదా అన్నట్టు, చూడుము ఇదిగో నా చేతుల మీద, అరచేతుల మీద నేను చెక్కుకుని ఉన్నాను, నీ ప్రాకారంలో ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నాయని ప్రభు నాతో మాట్లాడి గొప్పగా అది సేవకు నన్ను పిలిచారా అనే ధైర్యము నాకు అనుగ్రహించారు. ఆ తర్వాత నేను ధైర్యంగా మరి సేవకి వెళ్ళాను. అప్పుడు ఆయన వేంగడ అనే ప్రాంతము, అది చాలా ఎత్తైన ప్రదేశము. 35 ఎటువైపు వెళ్ళినా 35 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. అక్కడికి మా అమ్మగారు, మా తమ్ముళ్ళు, మా సంఘంలో వాళ్ళు కొంతమంది తీసుకెళ్ళి కొత్త పెళ్లి కూతురుగా అక్కడ మమ్మల్ని దిగబెట్టి మా సంసారానికి అక్కడ దిగబెట్టారు. అక్కడ మాకు చిన్న ఇల్లు ఇచ్చారు, చిన్న రూము. ఆ రూమ్లోనే ఒక పక్క మంచం, చిన్న నార మంచం, ఒక పక్కన పొయ్యి, ఒక పక్కనేమో అక్కడే బైబిల్ చదువుకోవడానికి, అన్నిటికీ అదే అన్నమాట. ఆ ఇంట్లో మేము ఉండేవాళ్ళం. అది బగతా ఊరు. బగతా ఊరు అంటే అక్కడ కొండ ప్రజల్లో అది ఉన్నతమైన జాతి అన్నమాట. ఎవరు వేరే వాళ్ళకి సహాయం చెయ్యరు, ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు. మాకు కర్రలు ఇచ్చేవారు కాదు, మాకు ఎంత చిన్న అన్నం వండడానికి ఈ కర్ర పుల్లలైనా మాకు ఇచ్చేవారు కాదు, అగ్గినిప్పు కూడా ఇచ్చేవారు కాదు, ఏమి ఇచ్చేవారు కాదన్నమాట. మేమే అడవికి వెళ్ళి, మా వారు చిన్న గొడ్డలు కొనుక్కున్నారు, చిన్న గొడ్డలతో కర్రలు కొడితే ఆ కర్రలన్నీ మోపు కట్టుకొని అది తల మీద పెట్టుకొని తెచ్చుకునేవాళ్ళం. ఆ తర్వాత మరి ఒక్కసారి మరి కింద నుండి మేము అన్నీ రేషన్ పట్టుకెళ్తాం. మా అమ్మగారు అన్నీ కట్టేవారు, కారము, ఉప్పు, కందిగుండ, కొంచెం ఉప్పు చేపలు, పప్పులు, ఇలాగ మాకు కొంచెం అది కట్టేవారు రేషను. ఆ సారి అగ్గిపెట్టి మర్చిపోయారు, అన్నీ పెట్టారు కానీ అగ్గిపెట్టి మర్చిపోయారు. ఆ బ్యాగ్ పట్టుకొని మేము వచ్చేసాం. ఇంటికెళ్ళి చూసి పొయ్యి ముట్టించుకోవడానికి అగ్గిపెట్టి లేదు. అగ్గిపెట్టి లేకపోతే మరి ఇంకా మళ్ళా 35 కిలోమీటర్లు దిగి వెళ్ళి అక్కడ కొనుక్కొని రోడ్ పాయింట్కి వచ్చి మరి అగ్గిపెట్టి కొనుక్కొని మా వారు తిరిగి వచ్చారు. మరి ఒకే రోజు అప్ అండ్ డౌన్ అలా చేయగానే అది చాలా అలసిపోయి ఇంకా 3 రోజులు మరి మంచమే పడిపోయారు, ఇంకా లేవలేక. అలాంటి పరిస్థితి. అక్కడ ఏనమని ఒక మలేరియా వర్కర్ ఫ్యామిలీ ఒకళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు. ఆవిడ నా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే నేను సువార్త చెప్తున్నాను. ఆవిడకి ఏంటంటే ఎప్పుడు దేవుడు అంటారు, సువార్త అంటారు, యేసు ప్రభు అంటారు, మీరెప్పుడూని మీకేటండి చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతుందన్నమాట. నేను అప్పుడు అన్నం వండుతున్నాను పొయ్యి మీద. అన్నం వండుతుంటే అది పెట్టిన పుల్లలు అయిపోతున్నాయి, కొంచెంలో ఉంది.
అన్నం ఉడకడానికి పుల్లలు అయిపోతున్నాయి. ఇప్పుడు ఇప్పుడు ఎలాగ అన్నం వండుతారో చూస్తానండి, యేసుప్రభు అన్నం వండేస్తాడా అన్నది ఆవిడ. అంటే ఈ లోపల ఒక ముసలాయన మరి ఆ మేకలేవో తోలుకుంటూ ఒక పెద్ద కర్ర అలాగా పట్టుకొని, ఒక పుల్ల పట్టుకొని వచ్చాడు. వస్తే ఆవిడే అతని చేతిలో, నీకెందుకు నా కర్ర అని చెప్తే ఇచ్చి నా పొయ్యిలో పెట్టింది. చక్కగా మంట కాలి నా అన్నము ఉడికిపోయింది. చూసారు, మీరే చేశారు, నేనేం చేశానా, యేసుప్రభు మీ చేత ఉడికించారు అని అలాగ సువార్త ఆవిడకి చెప్పడం జరిగింది. అలాగా ఏదైనా సరే ఇప్పుడు అక్కడి నుంచి మేము కోటపాడు మళ్ళీ వచ్చేసాం. వచ్చిన తర్వాత నాకు సేవలో అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఏమనిపించేదంటే, అమ్మో ఇప్పుడు మాకు పిల్లలు పుడితే ఆ పిల్లల్ని తీసుకొని మరి అమ్మగారి ఇంట్లోనే ఉండిపోవాలి, ఈ కొండలన్నీ తిరిగి నేను సేవ చేయలేను కదా ప్రభా, నాకు పిల్లలు వద్దు ప్రభా, నాకు పిల్లలు వద్దు ప్రభా అని ప్రార్థన చేసేదాన్ని. ప్రభు నవ్వుకునేవారు కావాలా, ఎప్పుడు నన్ను ఏం అనలేదు, ఏంటి ఇలా అడుగుతావని, కానీ ఎప్పుడు గద్దించలేదు. ఎక్కువ ప్రభుతో మాట్లాడుకుంటూ ఉంటాను. అయితే కోటపాడు వచ్చిన తర్వాత నాకు అప్పుడు కన్సీవ్ అయ్యాను. కోటపాడులో మా పెద్ద పాప పుట్టింది. పెద్ద పాప పుట్టిన తర్వాత మమ్మల్ని బూర్జుకి సేవకి దేవుడు పిలుచుకున్నారు. బూర్జుకి వెళ్ళినప్పుడు మరి 10వ నెల పాపతోటి మేము బయలుదేరి బూర్జుకి వెళ్తున్నప్పుడు ఆ దారి తెలీదు, ఆ కొండలు, ఆ భయంకరమైన అడవులు, లోయలు, ఇవన్నీ ఎక్కి మరి మేము వెళ్ళాలంటే ప్రభు మాకు ఇచ్చిన ఆదరణ వాక్యం ఏంటంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 1-3 వచనాలు. తన సొంత గొర్రెలను పేరు పెట్టి వెలుపలికి రప్పించును, మరి వాటిని వెలుపల రప్పించినప్పుడల్లా ఆయన ముందుగా నడుచును అనే మాట మరి మాకు చాలా ఆదరణ కలిగించింది. అతను మా ముందున్నారనే మేము ఎంతో ధైర్యంగా మాకు తెలియని ప్రాంతాల్లో, ఆ అడవుల్లో, కొండల్లో, లోయల్లో గడ్డలు దాటుకుంటూ మరి మేము వెళ్ళడం జరిగింది. మరి ఇక్కడ కొండలు, అరకు వ్యాలీ రావాలంటే చాలా కొండలు ఉంటాయి. ఇక్కడ ట్రైన్లో వస్తే ఎన్నో టన్నల్స్ ఉంటాయి, బస్సులో వస్తే ఎన్నో హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి, అన్ని కొండలు కనిపిస్తూ ఉంటాయి. వాటన్నింటిని కూడా కాలినడకను నడిచి మేము సువార్త ప్రకటించాం. మాకు ఆ రోడ్లో సైకిల్ కూడా వెళ్ళదు. అలాంటి ప్రాంతాల్లో అలాగ నడుచుకొని వెళ్ళడమే. మాకు ముగ్గురు పిల్లలండి. 2 పిల్లలు పుట్టిన తర్వాత మరి చిన్న పాప చాలా లేటుగా పుట్టింది. ఈ 2 పిల్లల్ని మేము మా భర్త గారు మరి మోసుకొని వీపు మీద, భుజాల మీద మోసుకొని నడిచేవారు. మరి 2వ తరగతి 3వ తరగతి వచ్చినప్పుడు ఆ పిల్లలు ఎత్తుకోవడానికి పెద్దోళ్ళని అడగడానికి చిన్నోళ్ళు, వాళ్ళని అలాగా కబుర్లు చెప్పుకుంటూ ఎలాగో నడిపించి తీసుకొని వచ్చేవాళ్ళం. ఎందుకంటే మా అమ్మగారి ఇంట్లోనే పిల్లలు ఉండేవారు. అది మేము అప్పుడప్పుడు సెలవులు వచ్చినప్పుడు తీసుకెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. వాళ్ళు నడిపించుకొనే తీసుకెళ్ళాలి. అలాగే నడిపిస్తూ ఉన్నప్పుడు ఒకసారి భయంకరమైన అరుపు వినిపించింది. ఏంటి అరుపు ఎలా వినిపించింది అని ఆలోచిస్తే పిల్లలకి ఏమీ చూపించట్లేదు, మనం వెళ్ళి అసలు మనం వచ్చినప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళట్లేదని జూకి తీసుకెళ్ళాం మేము. వైజాగ్ వచ్చిన తర్వాత జూకి తీసుకెళ్తే అక్కడ పులి, సింహము గర్జించడం అది గుర్తొచ్చింది. గుర్తొచ్చి ఆ అరుపు ఈ అరుపు ఒక్కలాగున్నదని ఆలోచన చేసినప్పుడు మేము ఒకరికొకరు ముఖాలు చూసుకొని అవును అనుకున్నాము. మరి పిల్లలకి ఆ సంగతి చెప్పలేదు, ఎందుకంటే అది చాలా ప్రశ్నలు వేస్తారు చిన్నపిల్లలు కదా. అందుకని వాళ్ళకేం చెప్పకుండా వాళ్ళకి మామూలుగా కబుర్లు చెప్పుకుంటూ మనసులో ప్రార్థన చేసుకుంటూ మరి దాక్కోవడానికి కానీ పారిపోవడానికి కానీ అవకాశం ఉండదు. అది అలా నడుచుకెళ్ళడమే. మేము అలా నడుచుకొని మేము వెళ్తుంటే ఘాటి మీద మాకంటే ముందు ఒక ఆయన వెళ్ళి ఆ ఘాటి ఎక్కిన తర్వాత మధ్యలో ఒకటి నిలబడి మరి అక్కడ అతను ఏంటంటే చెప్పాడు, అయ్యగారు ఇక్కడ చూడండి, ఇది పులి పేడ, అక్కడ పేడ ఉంది, పులి పేడ. పులి ఇప్పుడే ఈ కొండ దిగి ఈ లోయలోకి నీళ్ళు తాగడానికి వెళ్ళింది, ఇప్పుడే వేసిన పేడ కాబట్టి ఆవిరి కూడా వస్తుంది, ఆవు పేడ కాదు పులి పేడ, దీని కలరే వేరు అని చెప్పి అతను చూపించాడు. మాకు చూపించి అది చూసాము, దేవుని స్తుతించాము, దాటుకొని వెళ్ళిపోయాము. అందుకంటే ఇంకా చేయడానికి అక్కడ ఏమీ లేదు. దేవుడే మమ్మల్ని కాపాడి తీసుకొని వెళ్ళారు. మేము పిల్లలు వచ్చినప్పుడు మరి వాళ్ళకి బట్టలు తుక్కోవాలన్నా మాకు గుర్రం ఉండేది. ఆ గుర్రాన్ని కడుక్కోవడమైనా మరి ఏ పనైనా చేసుకోవాలంటే
ఇంటి దగ్గర నీళ్ళు ఉండవు, గడ్డ దూరము బిందులతో మోసుకొని రావడం చాలా కష్టం. గడ్డకి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఆ గడ్డ దూరంగా ఉంటుంది. గడ్డకి వెళ్ళిపోయి అక్కడ వేడి నీళ్ళు చేసుకొని పిల్లలకి తలస్నానాలు చేయించి గుర్రం కడుక్కొని బట్టలు ఉతుక్కొని ఆరబెట్టుకొని మళ్ళీ అంతా కలిసి వచ్చేవాళ్ళం అనమాట. అలా తిరిగి వస్తున్నప్పుడు కొండ పక్క నుండి వస్తాము. కొండ గట్టు మీద పిల్లల ఎలుగుబంటి పిల్లలు ఉన్నాయి, దాని చుట్టూ పాలు తాగుతున్నాయి, గుర్రు గుర్రు గుర్రులు ఆడుకొని. అది ఎంతో స్పష్టంగా మాకు వినిపిస్తుంది. ఆ ఎలుగుబంటి కానీ పిల్లల ఎలుగుబంటి కానీ మమ్మల్ని చూసిందంటే ఒక్కరిని కూడా మిగల్చదు. అలాంటిది ప్రభు దాని కళ్ళు కప్పి మమ్మల్ని క్షేమంగా కాపాడినట్టు వంశాంగా తీసుకొచ్చారు. ప్రతి విషయంలో కూడా ప్రభు యొక్క తోడు, ప్రభు యొక్క నీడ, మేము ప్రభు యొక్క సన్నిధే మేము అనుభవిస్తున్నాం. మరి ఆ కొండ ప్రాంతాల్లో మేము నడుస్తూ ఉన్నప్పుడు ఎన్నో ప్రమాదాలు. అసలు ఆ ఘాటి గోడడి కానీ ఘాటిలో అది వాళ్ళు ఒంటరిగా, ట్రైబల్సే ఒంటరిగా వెళ్ళడానికి వాళ్ళు జడుస్తారు. ఎందుకంటే ఆ కింద గుహలు ఉంటాయి, వాటిలో దాక్కొని ఎవరైనా దొంగలు దాక్కొని మరి మనుషులను ఎత్తుకెళ్ళిపోతారు. ఏవైనా కొత్త బ్రిడ్జులు చేస్తే డరబలు ఇస్తారు అందుకు అని చెప్పి వాళ్ళు భయపడి ఒక్కొక్కరు రారు. కానీ మేము మాకు ఆ విషయాలు తెలియవు. మేము దేవుని పని మీదే ఉన్నాం కాబట్టి ఆ దేవుని పని మీద అలా నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటాం. మేము ఎప్పుడు అలా భయపడలేదు, ఏం చేయలేదు. అలాగే వెళ్ళిపోతున్నప్పుడు ఒకసారి ఏమైందంటే కొండలు అలా దిగి 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 నా పాదాలు బాగా అలిసిపోయి ఒక చెట్టు వేరు ఇలాగుంటుంది, బయటకు వచ్చి ఉన్నది వేరు, దాన్ని దాటలేక తన్నేసుకోగానే నా కుడి పాదం ఈ మధ్యలో జాయింట్ ఉంటుంది మన పాదానికి. నాకు అప్పుడు తెలిసింది ఆ జాయింట్ ఉంటుందని. ఆ జాయింట్ ఇలా ఊడిపోయి నా పాదం ఇలాగా మడతపడిపోయింది. మడతపడిపోగానే అయ్యో బాబోయ్, ఇంకా ఎలాగా అక్కడే కూర్చొని గట్టిగా పాదాన్ని అలాగా ముడిసిపోతుంది, దాన్ని ముడిసిపోకుండా నొక్కి పెట్టుంచి పెద్ద కేకలతో, ప్రభువా ఇప్పుడు నేను ఈ కాలుతో నేను ఎలాగెళ్తాను, ఇప్పుడు నన్ను ఎవరు మోసి తీసుకెళ్తారు, నేను ఎలాగే ఘాటి దిగుతాను, మీరు ఇప్పుడే నాకు బాగు చేయాలి, నా పాదంతో నేను నడవాలి, నేను వెళ్ళాలి, ప్రభువా నువ్వే నాకు దిక్కు, మీరు ఇప్పుడు ఆ పాదం ముట్టి అది బాగు చేయండి అని చెప్పి పెద్ద స్వరంతో నేను ప్రార్థన చేశాను. పాస్టర్ గారు ముందు నడుస్తున్నారు, మరి పిలిచాను కానీ ఆయనకి వాయిస్ అందదు. అక్కడ పలకడానికి వాయిస్ స్వరం వినిపించదు. అలాగా ఆయన వెళ్ళిపోయి ఆ గడ్డలో కూర్చుని ఒక పావుగంట సేపు అది అలాగ అణిచిపెట్టి ఉంచి ప్రార్థన చేసిన తర్వాత మరి నెమ్మదిగా తీయడం మొదలుపెట్టాను. అది తీసిన తర్వాత అలా సర్దుకోగానే మళ్ళా నడుచుకొని వెళ్ళిపోయాను. ఏమి ఇంతసేపు చేసావు, ఎక్కడ ఆగిపోయావు అంటే అప్పుడు చెప్పాను ఇలాగ అయ్యింది అని. సరే అని చెప్పి నడుచుకొని వచ్చేసాం. ఇంటికి వెళ్ళి చెప్పాలి, అందరికీ చెప్పాలి ప్రభు నా కాలు బాగు చేశారని అనుకున్నాను. ఆ సంగతే మర్చిపోయాను. ఎంతో దూరం నడుచుకొని వెళ్ళిపోయాను. వైజాగ్ వెళ్ళిపోయాను అమ్మగారు వాళ్ళ ఇంటికి. ఎలాగని చెప్దాం అనుకున్నదాన్ని వారం రోజులు అయిన తర్వాత గుర్తొచ్చింది, అమ్మ నా పాదంకి ఇలా జరిగింది కదా, ప్రభు నన్ను స్వస్థపరిచారు. అంతగా నేను మర్చిపోగలిగినంతగా స్వస్థపరిచారు ప్రభు. ఇప్పటికీ నేను నడుస్తూనే ఉన్నాను. అది నాను కానీ ఆ పాదం కానీ అలాగ ఉండిపోయి ఉంటే నేను మరి ఆ కొండలు ఎక్కడానికే నాకు అవకాశం లేదు. అలాగా ప్రభు నాకు గొప్ప కార్యం చేశారు. ఒకసారి మా వారు నడుస్తూ పెద్ద బండను తన్నేసుకున్నారు. ఆ గోరు ఎగిరి వెళ్ళిపోయింది. అయినా సరే ఆ ప్రభు దాన్ని ముట్టి అలా నడవడానికి మరి శక్తిస్తూనే నడిపిస్తున్నారు. నేను ఇద్దరు పిల్లలు, నాకు ఎప్పుడు 2 కాళ్ళ మీద ఇద్దరు కూర్చుంటారు. బస్సులో కూర్చొని ఒకటే సీటు దొరుకుతుంది. ఆ రెస్ట్లో ఇద్దరు పిల్లల్ని 2 కాళ్ళ మీద కూర్చోబెట్టుకుంటాను. ఇంకైనా చేస్తాను. అందుకే ప్రభువుకి ప్రార్థన చేసుకునేదాన్ని, ప్రభువా నాకు 2 పిల్లలు చాలు, 2 కళ్ళు లాగా వీళ్ళిద్దరు చాలు, నాకు 3వ పిల్ల వద్దు. ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి నాకు 3 పిల్లలు అన్న ఆలోచన మైండ్లో పడిపోయింది. అందుకు నాకు భయం అన్నమాట, మళ్ళీ 3వ పిల్ల పుడతారేమో. అప్పుడు మరి కొంతకాలం అయిన తర్వాత ప్రభు నాతో మాట్లాడారు. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. 3 పిల్లలని, ఒకరు నేను యెహోవా వాడనను, మరొకరు నేను యెహోవా వాడనని కొత్త పేరు పెట్టుకుంటాను,
అలాగా ముగ్గురు పేర్లు కూడా దేవుడు ముగ్గురు బిడ్డల్ని నాకు లైన్గా చూపించారు. ప్రభా నీ చిత్తమే నా చిత్తం. ఏంటి ఎప్పుడు కూడా నేను ఎంత ఏదనుకున్నా సరే దేవుడు ఇది నా చిత్తం అమ్మా అన్నప్పుడు మాత్రం ప్రభా నీ చిత్తానికి నా ఇష్టం అని చెప్పి దేవుని చిత్తానికే లోబడేదాన్ని ప్రతి విషయంలో. పిల్లల విషయంలో కూడా అలాగే. అప్పుడు 3వ పాప పుట్టింది. అలాగా దేవుడు ప్రతి విషయంలో మమ్మల్ని నడిపిస్తూనే ఉన్నారు. ఈ ఒక చిన్న టిఫిన్ బాక్స్లో మేము టిఫిన్ పట్టుకొని వెళ్ళి ఆర్కే నగర్ అనే ఒక ఊరు, అది కొండదొరల ఊరు. ఆ ఊరు బూర్జుకి చాలా దూరం. బూర్జు నుండి బల్లుగూడ వచ్చి సిమ్లిగూడ స్టేషన్ దాటి ఇంకా రోడ్లో చాలా దూరం వెళ్ళి ఆ ఊరికి వెళ్ళాలి. గన్నీల దగ్గరలో ఉన్నది ఆర్కే నగర్. ఆ ఊరు వెళ్ళి అలాగా సువార్త ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు కూర్చొని వినేవారు. అలాగా ఒకనాడు సడన్గా ఏమైందంటే ఆ బాబాలు ఎప్పుడు వచ్చి సువార్త చెప్తున్నారు కదా, మనం నమ్ముకుందామా అనుకున్నారు ఊరు ఆ పెద్దలందరూ కూడా. అనుకొని సరే అని ప్రభుని నమ్ముకోవడానికి ఊరంతా కూడా ప్రభుని నమ్ముకోవడానికి ముందుకొచ్చారు. ఆ గ్రామము నిజంగా అదినా నా దేవుని కొరకు దేవుడు పట్టుకున్నారు. అలాగే మా ప్రయాస మాకు వృధా కాలేదు. మేము ఎంతో కష్టపడి నడిచాము. కానీ ప్రతి చోట విశ్వాసులను ఏర్పాటు చేశారు, సంఘాలను ఏర్పాటు చేశారు. ఆ సంఘాల్లో పెట్టడానికి సేవకుల్ని ఆలల్లోనే సేవకులను తయారు చేశారు. అలాగా సంఘాలని నడిపించుకుంటూ వాళ్ళకి చిన్న చిన్న సహాయాలు ఇచ్చి, ఈయన మా వారు పెళ్లి పాస్టర్ గారు పెళ్ళిళ్ళు చేస్తారు. పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళు ఇచ్చిన కానుకలు సేవకులకి సహాయంగా పంచేవారు. ఒక పెళ్ళి వస్తూ వాళ్ళు అయ్యగారు మీరు ఎక్కడున్నారంటే ఇగో ఆ పలానా పెళ్ళికి వెళ్తున్నాను అక్కడ రెండమ్మ మీకు సహాయం ఇస్తానని చెప్పాను. వాళ్ళు ఇచ్చిన కానుక అక్కడే అలాగ సహాయం వాళ్ళు ఇచ్చేసేవారు. మాకున్నాయి సంఘాలు, కానీ అవి చిన్న చిన్న గడ్డితోటి వేసినవి, మట్టితో కట్టిన గోడలవి, ఇలాగ చిన్న చిన్న మందిరాలే. కానీ పెద్ద మందిరం మాకు ఎప్పుడూ లేదు. ఇక్కడే ఈ అరకులో కట్టింది ఇదొక్కటే పెద్ద మందిరం. అయితే దేవుడు అవి కూడా చేయడానికి ఎలాగో సహాయము చేసేవారు. ఆయనకే వందనాలు, ఆయనకే స్తోత్రం కలుగునుగాక. మాకు 3 బిడ్డల్ని దేవుడు ఇచ్చారు. 3 బిడ్డలు కూడా పుట్టిన దగ్గర నుంచి కూడా దేవునికి సమర్పించుకున్నాం. ఏంటంటే వాళ్ళు దేవుని చేతిలో ఉండాలి, దేవుడు వాళ్ళని పట్టుకోవాలి, దేవుడు తనకిష్టమైన రీతిలో వాళ్ళని వాడుకోవాలని. అది నేను డిగ్రీ చదువుకున్నాను. మరి వాళ్ళైతే పెద్ద చదువులు చదువుకొని పెద్దగా వాళ్ళు ఉన్నతమైన వారితో మాట్లాడి ఉన్నతమైన వారికి సువార్త ప్రకటించాలని, ఉన్నతమైన కార్యాలు వాళ్ళు చేయాలని, మేము ఇలాగ అడవుల్లో పడి మేము ఉంటున్నాం. కానీ వాళ్ళు ఉన్నతమైన సేవ చేయాలని చెప్పి మరి వాళ్ళకి మంచి విద్య నేర్పించాం. టింపినీ స్కూల్లో జాయిన్ చేసాము. అది మాకు అసాధ్యమైనా సరే అది మరి దేవుని కృప వలన బిడ్డలను చదివించుకోవడానికి దేవుడు అవకాశం చూపించారు. మేము ఇలాగ దేవుని సేవ దేవుడు చెప్పిన పని చేసుకొని వెళ్ళిపోవడమే. కానీ మేము ఆస్తులు కూర్చుకోవడానికి ఎప్పుడూ మేము అనుకోలేదు. మాకు ఎప్పుడూ ఆలోచనే లేదు. మా పిల్లల 3కి కూడా మరి మేము ఏ ఆస్తి మేము ఇవ్వలేదు. చదువులు చెప్పించాం. 3 పిల్లలు మరి పీజీలు చేశారు మంచిగా. మా కోడలు కూడా పీజీ చేసింది. పిల్లలు ఎంతో ఘనంగా వాడబడుతున్నారు. ఆడపిల్లలు మరి వెళ్ళిపోయారు, దూరం గారికి పెళ్లి చేసేసాము. మా బాబు మరి 3 సెంటర్స్లో తను సేవ చేస్తున్నాడు. ఇది అరకు వ్యాలీలో ఈ మందిరం కట్టడం జరిగింది. ఇది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది. దీన్ని డెడికేట్ చేసి 2 సంవత్సరాలు పూర్తయి ఇది 3వ సంవత్సరం డెడికేషన్ అయ్యి. మరి మధ్యవలసలో కూడా ఒక మందిరం తయారవుతుంది. అది 28వ తారీఖున దానికి ఓపెనింగ్ అనుకుంటున్నాం. బూర్జులో ఇంకా మందిరం లేదు, చిన్న గడ్డి మందిరమే ఉంది, కట్టాలి. ఇవన్నీ మరి మా బాబు థియోఫిలస్ నిశ్చల్ చూస్తున్నాడు మరి పాస్టర్ గారుగా. అలాగా దేవుని సేవ జరుగుతుంది. మా బాబు నాకు కడుపులో ఉన్నప్పుడు బాగా కొండలన్నీ తిరిగేయడం వల్ల చాలా సీరియస్ అయింది 7వ నెలలో. అప్పుడు నన్ను మోసుకొని అరకు వ్యాలీ హాస్పిటల్కి తీసుకొని వచ్చారు.
ఆ తర్వాత ఆ బాబుకి ఇలా ఎక్కువ తిరిగడం వల్ల ఏమైందంటే ప్లెజెంటా ప్రివ్యూ అయిపోయింది. ప్లెజెంటా పైకి వచ్చింది, బాబుకి ఎందుకు బాబు బిడ్డ పైకి వెళ్ళిపోయాడు, ప్లెజెంటా కిందకు వచ్చేసింది. అది సమంగా ఈ సేవ ప్రారంభించింది ఎవరంటే మా తాతగారు. మా తాతగారు ఈ సేవని మరి స్థాపించారు. ఈ కొండ ప్రాంత సేవ అంతా ఆయనకి దర్శనం. ఆయన దర్శనాన్ని మరి కొనసాగించడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చారు. ఈ సేవను మేము కొనసాగిస్తున్నప్పుడు మరి మా తాతగారు ఏవో చనిపోయిన దినాన్నే మరుసటి నాడే మా బాబు పుట్టాడు. అప్పుడు దేవుడు నాకు ఒక వాగ్దానం చేశారు. తాతగారికి ఆయన చాలా సేవ చేశారు, గొప్ప సేవకుడు ఆయన. 2 ఆత్మను నేను నీ బిడ్డకి ఇస్తానని ప్రభు వాగ్దానం చేశారు. అది నా మనసులో పెట్టుకొని ఎప్పుడు నేను అదే అడుగుతాను. చిన్నప్పుడు బాబుకి ఆస్తమా వచ్చింది. 9th క్లాస్ చదువుతున్నప్పుడు ఈ ఆస్తమాతో కొలాప్స్ అయిపోతున్నాడు, ఇంకా చచ్చిపోతాడనమాట. ప్రాణం పోయే స్థితికి వెళ్ళిపోయాడు. అప్పుడు గబగబా మేము ఆ స్కూటర్ మీద, మాకు స్కూటర్ ఉండేది, స్కూటర్ మీద వెనకాల నేను బాబుని ఎత్తుకొని ఉంటే డ్రైవ్ చేసుకొని మేము కేజీహెచ్లో క్యాజువాలిటీలో జాయిన్ చేసాం. ఆ క్యాజువాలిటీలో జాయిన్ చేయగానే ఆ డాక్టర్స్ అందరూ హడావుడిపడి చాలా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో నర్సులు, స్టాఫ్ ఎవరెవరో వచ్చి చూస్తున్నారు. ఆ బిడ్డను చూసి అయ్యో 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 అనుకుని వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇలాగ అయిపోతున్నారు అనుకున్నాం. మాకు అసలు అర్థం కాలేదు. అది ఏంటంటే లాస్ట్లో ముసిలో చాలా పెద్ద వయసు అయిపోయిన తర్వాత అది చనిపోయే ముందు వచ్చినంత ఆయాసపడతారు కదా, అంత ప్రాణం ఇంకా పోవడానికి ముందు ఎలాగైతే శ్రమ పడతారో అట్టి విధంగా చిన్నపిల్లడు మరి అలా సఫర్ అవుతున్నాడు అనమాట. అది డాక్టర్స్ వాళ్ళు చెప్పుకున్నారు, మాకు చెప్పలేదు, మాకు తెలీదు. కాకపోతే ఆ డాక్టర్ అన్నారు చాలా సీరియస్గా ఉందండి, మరి మేము చెప్పలేమా అనేసారు. అప్పుడు మా వారు ఏం చేశారంటే బాబు ఇలాగా సీరియస్ కేసు అంటున్నారు, ఒకవేళ ప్రభు నిన్ను కానీ ఈ దినం తీసుకున్నట్లయితే నువ్వు పరలోక రాజ్యంలో ఉండాలి, నీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకో అన్నారు. అప్పుడు ఈ బాబు 14 సంవత్సరాల పిల్లడు. అలాగా అది జాయిన్ చేసిన తర్వాత వార్డులో అడ్మిట్ చేసుకొని 15 రోజులు ఉంచారు. ఆ వేళ చచ్చిపోతాడేమో అని చూసినా మరి వాళ్ళందరూ కూడా మరి 15 రోజులు ఆ బిడ్డని హాస్పిటల్ నుంచి ఆరోగ్యంగా ఇంటికి తీసుకొచ్చారు. మా బాబు దేవుని సేవకి దేవుడు పిలుచుకున్నారు, దేవుని సేవకు సమర్పించుకున్నాడు. మరి ఇంటర్మీడియట్ అయిన తర్వాత మరి దేవుడు సేవకి పిలుచుకున్నారు. ఒంటరిగా ఈ మధ్యవలస కొండ అంతా మరి చాలా భయంకరమైన అడవి. అది చాలా ఈ చివరి ఇక్కడ వాలాసిలో బయలుదేరితే మళ్ళీ మధ్యవలస వెళ్ళే వరకు కూడా పెద్ద ఘాటి. అదంతా ఒంటరిగా ఎక్కి వెళ్తున్న ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. ఒంటరిగా వెళ్ళేవాడు. కొన్నిసార్లు మాకు గుర్రం ఉంది, మాకు గుర్రం కొన్నారు, గుర్రం మీద పిల్లల్ని పట్టుకొని వెళ్ళేవాళ్ళము. నేను కూడా గుర్రం మీదే పిల్లలు లేనప్పుడు నేను ఎక్కేదాన్ని. అలాగా గుర్రం మా ఇంట్లో ఉండేది. ఆ గుర్రాన్ని ఒక ఆయన బూజులో మరి ఆయన బాగా తాగేసి దెయ్యం పట్టిందో ఏంటో బలవంతాన్ని కొట్టి చంపేశాడు. అది అప్పుడు కడుపులో బిడ్డతోటి ఉంది. ఆ బిడ్డ చచ్చిపోయి అది కుళ్ళిపోయి మరి చచ్చిపోతున్న సమయంలో మరి సంఘమంతా చాలా వేదన చెంది మరి మాకు కబురు అందించారు. మీ గుర్రం చచ్చిపోతుంది, మీకోసమే ఆ కొన ప్రాణాలు పెట్టుకొని ఉంది, ఒకసారి వచ్చి చూడండి అని. మేము ఎక్కిని పరిగెట్టు వచ్చాం. మేము వచ్చేసి చేసరికి అలాగ అయిపోతుంది ఉన్నది. అప్పుడు మేము పేరు పెట్టి పిలిస్తే మా పేరు అలా పిలవ కష్టం మీద కళ్ళు తెరిచి చూసి మమ్మల్ని తోక ఆడించి చచ్చిపోయింది. ఆ ఊరంతా కూడా 3 రోజులు భోజనం చేయలేదు, ఏడ్చేశారు. అయ్యో పాస్టర్ గారు గుర్రం చచ్చిపోయింది, అది చిన్న చంటి పిల్లలాగా పెంచుకున్నారు వాళ్ళు అని చెప్పి ఎంతో వాళ్ళకి సేవ చేసింది, వాళ్ళు మోసింది, వాళ్ళ బిడ్డల్ని ఎంత క్షేమంగా ఇంటికి చేర్చేది అని చెప్పి వాళ్ళు చాలా వేదన చెంది 3 రోజులు వాళ్ళు వంటే వండుకోలేదు ఉగ్ర సంగమాలు. అలాగా మరి జరిగింది. ఎన్నో ప్రమాదాలు, అనారోగ్యాలు వచ్చే మా వారిని మోసుకొని తీసుకెళ్ళడం వచ్చింది మాకు. అక్కడ విష జ్వరాలు ఎక్కువ, తర్వాత బ్రెయిన్ ఫీవర్లు ఎక్కువ, మలేరియాలు ఇవన్నీ చాలా ఎక్కువ అనమాట. మాకు కూడా చాలాసార్లు మలేరియా వచ్చింది. మరి సెరిబ్రల్ మలేరియా నాకు వచ్చింది 96వ సంవత్సరంలో. మరి అప్పుడు
మరి సెమీ కోమలో ఉన్నాను 15 రోజులు. 15 రోజులు కోమలో ఉన్నప్పుడు మరి ఈ లోకంలో నాకు అసలు స్పృహ లేదు, నాకేమీ తెలీదు. మరి కానీ నా ఆత్మ మరి ప్రభు మరి అనేక దర్శనాలు చూపించారు, అనేకమైనవి నేను చూశాను. సాతాను నాతో పోరాడాడు, ఎదుగో నువ్వు కూడా వాళ్ళలో చచ్చిపోతావులే, నిన్ను మోసేస్తారులే అన్నట్టు అంటూ ఉండేవాడు. నేను ప్రభు నమ్ముకున్నాను, యేసు రక్తంలో కడగబడ్డాను, ప్రభు తప్పకుండా నన్ను లేపుతారు, నేను ఇంటికి వెళ్తాను సజీవంగానే. నేను సాతానుతోటి అక్కడ దెబ్బలాడేదాన్ని. మరి దేవుడు నాకు చాలా విషయాలు నాకు అప్పుడు చూపించారు. అవన్నీ వేరే విషయం, చెప్పడానికి చాలా టైం పడుతుంది. మరి ఇలాంటి సమయంలో కూడా ప్రభు నన్ను స్వస్థపరిచి తిరిగి నన్ను ఆరోగ్యంగా తీసుకొచ్చారు. సాతాను అన్నాడు, నువ్వు మరి బూర్జాల్లో అయిపోయిందిలే నీ పని అని. లేదు, నేను నెల రోజుల్లో నేను మళ్ళా బూర్జాలుతానని సాతానుతో నేను మరి సవాల్ చేసినప్పుడు డాక్టర్ గారు సునీల్ మహంతి గారు ఉన్నారు, అంటే మా కజిన్, తనేమో ఏం చేశాడు, అక్క పద నేను తీసుకెళ్తాను బూర్జా అని చెప్పి ఆ జీప్లోనూ ఎక్కించుకున్నాడు మా ఫ్యామిలీ అందరినీ. ఎక్కించుకుంటే అప్పుడు రోడ్లు లేవు, పనికి ఆహార పథకంలో ఏదో మట్టి తెచ్చి వేసి చిన్న దారిలాగా చేశారన్నమాట. మధ్యలో చెట్లు కూడా అలాగే ఉన్నాయి. మరి అలాంటి రోడ్లోనూ మరి మమ్మల్ని తీసుకెళ్ళడానికి అతను పూనుకొని వెళ్తుంటే దారిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, చెట్ల మధ్యలో ఉన్నా ఎవరినో కేకేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఆ చెట్టు కొట్టించి ఒక దగ్గర అయితే అసలు రోడ్డు కోరిసినట్టు అయిపోయింది. అప్పుడు వాళ్ళందరినీ పిల్లలందరినీ పిలిచి మరి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ రాళ్ళు అవన్నీ వేసి మేము కూడా అన్నీ వేసి నేను ఆ రోడ్డు చేసుకొని మళ్ళీ అలా జీప్ వెళ్ళి అలాగెళ్తే అక్కడ దారిలో ఊర్లు ఒక్కొక్క ఊరు దాటి వెళ్తుంటే అలా అలాగ ఆశ్చర్యపోయి ఉండిపోయారన్నమాట. ఇలాగ బస్సు ఇలాంటి వెహికల్ ఏది కూడా 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ ఎప్పుడు అటువైపు రాలేదు. అలా రావడం వాళ్ళు చూడలేదు కాబట్టి చాలా వాళ్ళు అలాగ ఉండిపోయారు, ఏమో అనలేక. అలాంటి దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి బూర్జ పట్టుకెళ్ళి సాతాను ఓడిపోయాడు. దేవుని నామానికి మహిమ కలిగింది. మరి అలాంటి విషయాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. మరి మా పెద్ద పాపకు ఒకసారి మరి ఈ పిల్లలు చదువుల్లో నేను వైజాగ్లోనే ఉండేదాన్ని పిల్లల్ని పెట్టుకొని. మరి సెలవులు వచ్చినప్పుడు అందరు వెళ్ళిపోయే వాళ్ళం సేవకి. 1 నెల రోజులు 2 నెలలు మాకు క్రిస్మస్ హాలిడేస్ ఉండేవి, ఈ సమ్మర్ హాలిడేస్ ఉండేవి. పిల్లల్ని పట్టుకొని సేవకి వెళ్ళిపోయేవాళ్ళం అన్నమాట. వాళ్ళ కొమ్మోడు కూడా మోసుకొని వాళ్ళు అవన్నీ పట్టుకొని మరి కావిళ్ళు వేసుకొని మరి పిల్లల్ని తీసుకొని మేము సేవకి అలాగ అడవుల్లో వెళ్ళిపోయేవాళ్ళం. అలాగా మరి నేను పిల్లల్ని పెట్టుకొని వైజాగ్లో ఉన్నప్పుడు ఈయన సేవకి వెళ్ళిపోతే ఇప్పట్లాగా ఇంత కన్వీనియన్స్ లేదు. అప్పుడు ఒకసారి వెళ్ళారంటే మళ్ళీ 15 రోజులకే మళ్ళీ తిరిగి రావడానికి వీలు పడుతుంది అన్నమాట. అలాంటప్పుడు ఒకసారి మా పెద్ద పాపకి కడుపులో విపరీతమైన నొప్పి వచ్చేసింది. ఏం చేస్తాం అప్పుడు? ఏమి చేయడానికి ఆధారం లేదు, కానీ ఒకటే ప్రభు మీద నమ్మకం. అది 91వ దావీదు కీర్తన. ఎన్నిసార్లు చదివినా తెలియదు. ఆ పెద్ద దగ్గర కూర్చొని ఆ 91వ దావీదు కీర్తన ఎన్నిసార్లు అలా చదివి 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 ఆ బిడ్డ మీద చేతులేసి ప్రార్థన చేసి ఈ 91వ కీర్తనే మరలా 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 చదువుకొని అలాగుంటే ఆ బిడ్డ ఆ కడుపు నొప్పి అంతా పోయింది. మరి ఇంక అసలు ఇప్పటి వరకు రాలేదు. దేవుడు ఎంత కృప చూపించారు. లేకపోతే నేను ఎక్కడ తీసుకెళ్తాను, నేనేం చేస్తాను, నేనేం చేయలేను. దేవుడు నా దేవుడు మరి ఆ బిడ్డని మరి కాపాడి అది ఏంటి అన్నది మాకేంటంటే అదే సమయంలో అక్కడ చిత్తరంజన్ గారి పాప ఉంది నుంచి, ఆ తర్వాత మా బావగారి పాప ఉంది రజిత. ఈ ఇద్దరికి కూడా ఆ పెయిన్ వస్తే హాస్పిటల్ పట్టుకెళ్ళారు. అపెండిసైటిస్ పెయిన్ అట, ఆపరేషన్ చేశారు వెంటనే. అదే పెయిన్ మా పాపకు వచ్చింది, కానీ దేవుడు ముట్టి స్వస్థపరిచారు ఆ బిడ్డని. మరి అప్పుడు తెలిసింది ఇది అపెండిసైటిస్ పెయిన్ అని. వాళ్ళకి ఆపరేషన్ అయింది అదే సమయంలో. మరి దేవుడు అలాగెన్నో అద్భుతాలు చేశారు మా జీవితంలో. నేనైతే చాలా చిన్నప్పటి నుంచి కూడా చాలా వీక్, చాలా డెలికేట్ అనమాట. మా బంధువులందరిలో తెలుసు, మా ఇంట్లో కూడా నాకు అంత ఎక్కువ సాయం చేస్తారు, ఎందుకంటే ఇది నీరసం పిల్ల అని.
అలాంటప్పుడు మరి దేవుడు మరి నన్ను ఇంత నీరసమైనా సరే, చిన్నప్పుడు నేను చదువుకోవడానికి నా స్కూల్ చాలా దూరం. ఇప్పట్లాగా బ్యాగ్స్ అవి లేవు. అన్ని బుక్స్ ఇలా పట్టుకోవాలి, చేతిలో నిండా బుక్స్ అన్నీ. చాలా కొన్ని మైళ్ళ దూరం నడిచి వెళ్ళాలి స్కూల్కి. అలాగే మూడో తరగతి నుండి నాకు అలాగే దూరమైన స్కూలే నాకు గుర్తుంది బాగా. అయితే అంత నడవడం అలాగా నాకు ఇప్పుడు ఆలోచించుకుంటే, తర్వాత నేను ఈ కొండల మీద నడవడానికి చిన్నప్పటి నుంచి నాకు ప్రాక్టీస్ ఇచ్చారు ప్రభు అని అనిపిస్తుంది. మరి 61వ దావీదు కీర్తనలో నేను అది ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించమని దావీదు ప్రార్థన చేస్తాడు. ఆ వాక్యం నాకు చాలా ఇష్టం. అది చదివినప్పుడు అంతా కూడా, నేను ఎక్కువ చదువుతాను, చదివినప్పుడు అంతా కూడా ప్రభా నన్ను ఎత్తైన కొండ మీదకి ఎక్కించవా. అది ఆత్మీయ స్థితిలో కావచ్చు, నిజంగా కొండ ఎక్కించడం కావచ్చు, రెండు విషయాల్లో కూడా ప్రభు నన్ను ఎత్తైన కొండ ఎక్కించారు. నా కాళ్ళు సన్నగా ఉండేదాన్ని, నా కాళ్ళు లేడి కాళ్ళలా చేసి ఆ కొండల మీద నడిపించారు. ఎంత ఈ 1 కొరింథీ 1వ అధ్యాయంలో బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను ఏర్పరచుకుంటాను, జ్ఞానులను సిగ్గుపరచుటకు బుద్ధిహీనులను ఏర్పరచుకుంటానని వ్రాయబడి ఉంది కదా. అలాగే నేను చాలా బలహీనురాలని, బుద్ధిహీనురాలని కనుక దేవుడు నన్ను ఏర్పరచుకొని నాకు ఈ సేవలో వాడుకుంటున్నారు, మమ్మల్ని వాడుకుంటున్నారని నేను ఎప్పుడు అనుకుంటాను. అది దేవునికే మహిమ. దేవుడు చేసుకున్న కార్యం ఇది. మేమే మాత్రం ఆ కొండలెక్కినప్పుడు ఎంత భయంకరంగా ఉంటే, ఎంత నడిచినా అవ్వదు. లోతేర్ల మా సంఘంలో లోతేర్ల పిల్లలకి వివాహాలు. ఆ వివాహాలకు వెళ్ళాలంటే ఒక రోజంతా మరి సగం దూరం నడవాలి, మళ్ళీ ఇంకో సగం దూరం, చాలా దూరం అనమాట. ఈ చివర బూర్జు ఇక్కడ ఉంటే అమ్మ వాళ్ళు జడిసిపోతారు బూర్జు రావడానికి. అలాంటోళ్ళు మేము ఆ పిల్లల వివాహాలకి మరి మేము అంత దూరం నడిచి వెళ్ళేవాళ్ళం. సిమిలగూడ దాటి ఇంకా చాలా దూరం వెళ్ళాలి. సిమిలగూడ స్టేషన్కి వెళ్ళామంటే సగం దూరం వెళ్ళినట్టు బూర్జ నుండి. అలాగా మేము ఎన్నో విధాలుగా ఎన్నో గ్రామాలలో, మరి కోనాపురంలో, తోటవలసలో చాలా గ్రామాల్లో మరి సంఘాలు కట్టి, మరి సేవకుల్ని పెట్టి, మరి అటు పెనుకోట సైడ్లో అన్ని చోట్ల కూడా మరి దేవుడు ఆ సేవను నడిపించుకున్నారు. తర్వాత ఈయన సిక్ అయిపోయారు. ఇప్పుడు 2015 నుంచి కూడా సిక్ అయిపోయారు. ఆయన సిఎంసి హాస్పిటల్లో, వెల్లూరు సిఎంసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా మరి దేవుని సేవలో నడుస్తూనే ఉండేవారు. అయితే మరి 2020లో మాత్రం ఇంకా చాలా 2020లో చాలా సిక్ అయిపోయారు. ఇంకా మామూలు ట్రీట్మెంట్ పనికిరాదు, ఈ డయాలసిస్ పెట్టాలని చెప్పి అప్పుడు అలా ఆపరేషన్లు చేసి డయాలసిస్ అంతా పెట్టారు. అప్పటి నుంచి ఆయనకి డయాలసిస్ చేయడం రోజుకు 4 సార్లు చేయాలి. పెరిటోనియల్ డయాలసిస్ నాకు ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కూడా మరి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు కానీ నా చేతుల్లో బలం లేదు. అసలు వాళ్ళు చెప్తుంటే అది ఇరవడానికి దేనికి నాకు అసలు అవకాశం లేకపోతుంది. అయ్యో వాళ్ళు ఎంతో చెప్తున్నారు, అది కదమ్మా సరిగ్గా చేయమ్మా, ఇదమ్మా అదమ్మా అంటున్నారు, నేర్పించడానికి ట్రై చేస్తున్నారు కానీ నా చేతులకు అస్సలు అలా. మా బాబుకి చెప్పారు, మమ్మీకి అస్సలు శక్తి లేదు చేతుల్లో, మంచి ఫుడ్ పెట్టండి అని కూడా చెప్పారంట. ఇంకా ఇలాగ అయిపోతుంది. 2 వీక్స్ ఆ ట్రైనింగ్ అనమాట. 1 వీక్ అయిపోయింది. నేను దేవుని దగ్గర ఏడ్చాను, ప్రభా ఏంటి ప్రభా ట్రైనింగ్ అయిపోతుంది, మరి నేను నేర్చుకోకపోతే ఎలా చేస్తాను తండ్రి, నాకు సహాయం చేయనైనా, నా వేళ్ళకి బలమే నాయన, నా కాన్ఫిడెన్స్ ఈ నాయన, నేను చెయ్యగలగాలి ప్రభా అని ఒక రాత్రంతా నేను చాలా ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను. చేసినప్పుడు మరి దేవుడు నా చేతులకి బలం ఇచ్చాడు, నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. వాళ్ళు చెప్పింది ఎంతో ఈజీగా చేయగల. ఈ 4 years కంప్లీట్ అయిపోయింది. 5 yearsలో 5th year రన్నింగ్. మరి ఏ ఆటంకం లేకుండా చక్కగా నేను ఎంతో దేవుడు నన్ను నడిపిస్తున్నారు చక్కగా చేయడానికి. దేవుని కృప మాత్రమే, అంతకంటే ఏమీ కాదు. ఇది దేవునికే మహిమ. మరి ఇంతవరకు మేము సజీవులుగా ఉన్నామంటే దేవునికి మహిమ. 1 సంవత్సరం ఈయనకి భయంకరమైన ఈ ముడుకులు వాచిపోయి మరి భయంకరమైన బాధ అనమాట. దానికి అప్పుడు 108 అంబులెన్స్ పిలిపించి మరి తీసుకొని వెళ్ళాము ఐకాన్ హాస్పిటల్కి. తీసుకొని వెళ్తే
వాళ్ళు ఏమైపోయిందని చాలా కంగారు పడ్డారు. కానీ లాస్ట్కి ఎంతో ఒక 1 వీక్ ఉంచారు. ఎన్నో టెస్టులు చేశారు, ఎన్నో స్కాన్లు చేశారు, ఎంతో ట్రీట్మెంట్ ఇచ్చారు. అన్నీ చేసి ఆ ముడుకులకి రెండిటికి ఆపరేషన్ అయిపోవాలి, ఈ 2 ముడుకులు పని చేయవు, మీకు ఆపరేషన్ చేస్తాం, దాని నిండా ఇంజక్షన్లు ఇస్తాం, 2 ముడుకులకి ఒకసారి ఆపరేషన్ అవ్వాలన్నారు. ఇదేంటి బాబు, నేను ఎంత సేవ అయినా చేస్తున్నాను ఆయనకు, కానీ మరి ముడుకులు లేకపోతే, ఇంకా కాలుతో నడవలేకపోతే ఇంకా ఎలా చేయాలి? ఆయన అంత సేవ చేయాలి, ఆయనకింత మరి ఆ ముడుకులు అంత పడి ఉంటే నేను ఎలా సేవ చేస్తాను? తండ్రి మీరు కనికరించరా, ఆయన ముడుకులు బాగు చేయరా అనేది దేవుని సన్నిధిలో ఏడ్చాను హాస్పిటల్లో. ఆ తర్వాత వాళ్ళు మనసు మార్చుకొని, లేదండి మేము ఇంజక్షన్ ఇచ్చి ఊరుకుంటాం అన్నారు. తర్వాత వచ్చి ఇంజక్షన్ కూడా అక్కర్లేదండి అని చెప్పారు. ఆ తర్వాత వచ్చి మీకు డయాబెటీస్ వల్ల షుగర్ ఎక్కువైపోవడం వల్ల మీకు అది వచ్చింది, పర్వాలేదండి, మీరు ఇప్పుడు షుగర్ కంట్రోల్లో ఉంటే పర్వాలేదు అని చెప్పి ఏ ఆపరేషన్ లేకుండా వాళ్ళు మమ్మల్ని విడిచిపెట్టారు. అది దేవునికే మహిమ, దేవుడు చేసిన కార్యం, దేవుని అద్భుత కార్యం. ఇలాంటి అద్భుతాలు ఎన్నో మా జీవితాల్లో. మా బాబు మరి కొండల్లో సేవ చేస్తున్నప్పుడు కోడళ్ళు వాళ్ళకి పాప, పెద్ద పాప చిన్నది, 1 ఇయర్, దానికి పూర్తిగా ఉందో లేదో తెలీదు. ఆ పాప ఏంటి, తనకి బ్రెయిన్ మలేరియా ఏదో వచ్చింది. వైజాగ్లో హాస్పిటల్స్కి తీసుకొచ్చాడు, కానీ వాళ్ళు సరైన డయాగ్నోస్ చేయక ఎక్కువ చేసి కానీ హాస్పిటల్ మార్చి చాలా సీరియస్ అయిపోయింది. అప్పుడు పక్కన బాబు నిశ్చలకే అదే అయిపోయింది, బ్రెయిన్ మలేరియా. తర్వాత ఈ చంటి పాపకి అలాగే అయిపోయింది. ఇద్దరు 2 బెడ్స్ మీద ఆ ప్రైవేట్ హాస్పిటల్లో అలాగున్నారు. నేను అప్పుడు హోయినాలో ఉండేదాన్ని. మరి నాకు పంపించలేదు వాళ్ళు. పంపించకపోతే ఆ రూఫ్ ఎగిరిపోయినట్లు నేను ప్రార్థన చేశాను, దేవా నా మనవరాలను బ్రతికించు తండ్రి, నా మనవరాలను బ్రతికించు. దేవుడే బ్రతికించారు. దేవుడు నాకు భారం ఇస్తే ఎక్కడున్నా సరే నేను అరిచి దేవుని దగ్గర ప్రార్థన చేయగలిగిన శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. అందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడు కూడా, ఆ ప్రార్థనకి జవాబిస్తున్నాడు. ఎన్నో అద్భుత కార్యాలు ఈ కొండ ప్రాంతాల్లో జరుగుతున్నప్పుడు, ఈ కొండ ప్రాంతాల్లో నడుస్తున్నప్పుడు, మరి ఒకసారి అయితే మేము బూర్జు నుండి అరకు వ్యాలీ వస్తున్నాం నడుచుకొని. రోడ్లు అవేమి లేవు కదా, అన్నీ అడవులు కదా. నడిచి వస్తున్నప్పుడు మధ్యదారిలో మాకు పెద్ద వడగళ్ళ వర్షం పడింది. ఎక్కడ పారిపోవడానికి లేదు, దాక్కోవడానికి లేదు, ఏమీ లేదు. వడగళ్ళ వర్షంలో దొరికిపోయాం మేము. ఒక చెట్టు మొదల్లో, అసలు చెట్టు దగ్గర కూడా ఉండకూడదు కదా, ఇది సన్నగా ఉన్న చెట్టు దగ్గర ఎక్కడో ఇలాగ దాన్ని అంటుకొని నిలబడ్డాము. ఆ వర్షం అంతా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ నడిచొచ్చాం. మాతోటి ఆ సంఘ విశ్వాసులు, ఊరి వాళ్ళు ఒక 4 ఉన్నారు. వాళ్ళు సాయంతో నెమ్మదిగా రాగలిగాం. ఒకసారి పెద్ద తుఫాన్లో బస్సులో చిక్కుపోయాం. 3 రోజులు బస్సులో ఉండిపోయాం సుంకరమెట్ట ఘాటీ మీద. అప్పుడు మా దగ్గర పిల్లలు లేరు కాబట్టి, మేమిద్దరమే కాబట్టి మరి మాకు బాధ లేకపోయింది. చంటి పిల్లలతో బస్సులో ఉన్న వాళ్ళు చాలా బాధపడ్డారు. అదే అనుకున్నాం, పాపం తేలేదు కదా, అందుకు మనం ఫ్రీగా ఉన్నాం అనుకున్నాం మేము. ఆ తర్వాత ఏం చేశారు, చెట్లు పడిపోయాయి రోడ్డు మీద, బండలు పడిపోయాయి కొండ మీద. అలాగ ల్యాండ్ స్లైడ్ ఎక్కువ అయిపోతాయి అన్నమాట రోడ్ల మీద, ఎప్పుడు ఎటు పడిపోతాయో తెలియదు. అలా జరిగినప్పుడు అటు బస్సులు అటు ఉండిపోయి, ఇటు బస్సులు ఇటు ఉండిపోయి, తర్వాత నెమ్మదిగా దాటించి అటు పట్టుకెళ్ళి అటు ఆ బస్సు ఎక్కితే అప్పుడు అటు పట్టుకెళ్ళేది. అలాగనమాట. ఎన్నెన్ని అద్భుతాలు చెప్పాలంటే సమయం చాలదు, ఎన్నో ఉన్నాయి ప్రభు చేసిన కార్యాలు. మరి క్రిస్మస్ వచ్చిందంటే మేము రోజుకొక ఊరికి సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోతాం. మా సంఘంలో ఉన్న యవనస్తులు అందరూ మాకు తోడు వస్తారు. వాళ్ళు మా పిల్లల్ని ఎత్తుకుంటారు. వాళ్ళతో కలిసి మేము వెళ్ళి వాళ్ళ దగ్గర పాటలు, డ్యాన్సులు మేము నేర్పించినవన్నీ వాళ్ళ దగ్గర ప్రదర్శించి, వాళ్ళకి సువార్త చెప్పి, వాళ్ళకి ఎంతో ఆదరణ కలిగించి మేము వస్తామన్నమాట. వచ్చినట్టు చీకటి అయిపోతాయి. పగలైతే వెళ్ళిపోతాం, కానీ చీకట్లో వస్తాము. చీకట్లో వస్తే పెట్రోమాక్స్ లైట్ పట్టుకొని వస్తాము. అది కానీ మధ్యలో పడిపోయింది అంటే ఇంకా మరి మాకు కట్టిక చీకటి, ఘాటి, దారి తెలియదు,
ఏ అడుగైనా కొంచెం పక్కకేసామంటే లోయలో పడిపోతాం. అలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు ఒకసారి అయితే పెద్ద వర్షం వచ్చేయడానికి రెడీగా ఉంది. మెరుపులు, పెద్ద పెద్ద మెరుపులు, ఉరుములు వస్తున్నాయి. ఆ ఒక మెరుపు మెరిసేసరికి మేము కొంత దూరం గబ్బగబ్బ నడిచేసేవాళ్ళం. మరొక మెరుపు వచ్చేసరికి మళ్ళీ కొంచెం దూరం నడిచేసేవాళ్ళం. అలా దేవుడు మేము ఇంటికి వచ్చే వరకు కూడా మెరుపుల కాంతిలో మమ్మల్ని నడిపించారు. ఇంటికి వచ్చిన తర్వాత భయంకరమైన వర్షం పడింది. అలాంటివి ఎన్నెన్ని కార్యాలు. బూర్జులో మేము మొదలుపెట్టామంటే ఈ కోటపాడులో మీటింగ్స్ అయితే మేము సంఘంలో నుంచి తీసుకొని వస్తాం వాళ్ళని, సంఘస్థుల్ని. వచ్చినప్పుడు ఎలాగొస్తామంటే నడిచి రావాలంటే బూర్జు నుండి, మధ్యవలస నుండి, వేంగడా నుండి, మళ్ళీ ఆ ఘాటీలన్నీ ఎక్కి ఆ కివర్ల, పినకోట అవన్నీ దాటి దేవరాపల్లికి వచ్చి అప్పుడు బస్సు ఎక్కి అప్పుడు మేము కోటపాడు చేరాలి. అలాగా వారం రోజులు క్యాంప్ వేసి దారిలోనూ అంత సువార్త ప్రకటించుకొని వచ్చిన దినాలు ఉన్నాయి. మరి ఇంకా ఎన్నో విషయాలు, ఎన్నెన్నో కార్యాలు దేవుడు చేసినవి. ఆ కొండల మీద మమ్మల్ని నడిపించడం అద్భుతం. మరి ప్రతి కొండలో ముడతల్లో మరి చిన్న చిన్న ఊర్లు ఉంటాయి. ఒక 4 ఇళ్ళే ఉంటాయి. ఎంత కష్టపడి వెళ్ళి ఆ ఊరికి వెళ్ళామంటే ఒక 4 ఇళ్ళు, 2 ఇళ్ళు, ఒక దగ్గర 1 ఇల్లే ఉంటుంది, ఒక దగ్గర 10 ఇళ్ళు ఉంటాయి. వాళ్ళకి అలాగైనా సరే మేము వెళ్ళి మరి కష్టం మీద వాళ్ళకి సువార్త ప్రకటించాం. అలాగ మేము ప్రకటించిన సువార్త ఇప్పుడు 50 సంవత్సరాలు అయ్యింది. ఆ సువార్తను దేవుడు ఫలింపచేశారు. మేము ఎక్కడెక్కడ సువార్త ప్రకటించాము. అక్కడ 2 సంఘాలు, దేవుని సేవకులు అందరినీ కూడా, విశ్వాసుల్ని అందరినీ కూడా మరి కలిగించారు. ఇప్పుడు ఆ సేవ ఫలితమే, మీరు చేసిన సేవ ఫలితమేనండి వాళ్ళందరూ అంటారు. అంటే మాకెంతో సంతోషంగా ఉంటుంది. సేవ ఫలించడమే కావాలి కదా. మేము బ్రతుకుంటుండగానే ఆ ఫలం చూసే కృప దేవుడు మాకు అనుగ్రహించారు. మేము బలహీనులం, ఇద్దరం బలహీనులమే, కానీ దేవుడు వాడుకుంటున్నారు. మా పిల్లలకి మేమే ఆస్తి సమకూర్చలేదు, వాళ్ళకి చదువు చెప్పాము అంతే. వాళ్ళు దేవుని సేవలో వాడబడాలి, దేవునికి అప్పచెప్పుకున్నాం. పిల్లలు దేవుని సేవ చేస్తున్నారు. మాకు 5 మనవరాళ్ళు, 2 మనవాళ్ళు మాకు గ్రాండ్ చిల్డ్రన్. వారు కూడా దేవుని యొక్క భయభక్తుల్లో పెరుగుతున్నారు. దేవుని యొక్క చిత్తములో దేవుని చేత వాడబడాలని మరి నాకైతే 70 సంవత్సరాలు అవ్వింది. నేను 20 సంవత్సరాలు అప్పుడు నేను సేవకు వచ్చాను, నాకు వివాహం జరిగి. మరి ఇప్పుడు 70 సంవత్సరాలు అయింది. 50 సంవత్సరాలు దేవుని సేవలో ఎంతో ఘనంగా దేవుడు వాడుకున్నారు. మేము బలహీనులమైన మా సేవని దేవుడు బలపరిచి వాడుకొని అనేక సంఘాలని, అనేకమైన సేవకుల్ని, అనేకమైన అద్భుతాలు, అనేకమైన మందిరాలు, అనేక ప్రాంతాలు. ఇప్పటికీ ఇంకా మేము ఎక్కలేని స్థలాలు ఉన్నాయి. కొత్తగా సేవకులు ఎక్కాలి, యవ్వనస్తులను ఎక్కమని మేము బ్రతిమలాడుతున్నాం. ఇప్పుడు సేవకులు ఎలాగున్నారంటే వాళ్ళకి సదుపాయాలు కావాలి. ఇన్నాళ్ళు వాళ్ళకి సదుపాయాలు తెలిసేది కాదు, నాగరికత ఉండేది కాదు. ఇప్పుడు నాగరికత వచ్చింది, అందరికీ సదుపాయాలు. కాబట్టి సదుపాయంగా ఉన్న ప్రాంతాలకు వచ్చేస్తున్నారు, కష్టమైన ప్రాంతాలకు ఎక్కలేకపోతున్నారు. కాబట్టి సేవకులు మరి యథార్థంగా కష్టపడి మరి ప్రతిష్ఠించుకొని, దేవుని సేవకు మేము ఎలాగ ప్రతిష్ఠించుకున్నామో అలాగే ప్రతి సేవకుడు ప్రతిష్ఠించుకొని ఎవరు వెళ్ళని ప్లేస్కి, ఆ ఎక్కలేని కొండలు ఎక్కి మరి అక్కడ సేవ చేయాలని మీరు అందరు ప్రార్థన చేయండి. మమ్మల్ని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఎలీషా గారికి, సోదరులకి, ఎలీషా గారికి, అన్నీలకి అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమెన్.